హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఫ్యామిలీ ప్లాన్. ఈ సినిమా యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో సెకండ్ హ్యాండ్ కార్లు సేల్ చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అది కూడా సేల్స్ మ్యాన్ గా అనమాట. కాకపోతే ఆ కంపెనీలో మన కథలో హీరోని బెస్ట్ ఎంప్లాయ్. దాంతో ఆ ఓనర్ కూడా హీరోని తెగ పొగడేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అందరూ కలిసి సాయంత్రం ఫోటో దిగుతున్నావు కంపెనీలో అందరూ కలిసి, కాబట్టి నువ్వు కూడా ఉండాలని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్, ఇంటికి వెళ్ళకపోతే నా భార్య చంపేస్తుందని చెప్పేసి హీరో హడావుడిగా బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. హీరోకి ఒక భార్య ఉంటుంది, ఆవిడే మన కథలో హీరోయిన్. అంతేకాకుండా హీరోకి ముగ్గురు పిల్లలు ఉంటారు, అమ్మాయి అబ్బాయి, ఆ తర్వాత మూడోడు చిన్నపిల్లగాడు అనమాట. వీళ్ళ ముగ్గురు తన పిల్లలు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ఉంటుంది. తన ఇష్ట ప్రకారంగా ఒక కాలేజీలో జాయిన్ అవుతుంది. కాకపోతే తాను జాయిన్ అయిన కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో తన బాయ్ ఫ్రెండ్ జాయిన్ అయ్యని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు ఆ కాలేజీలో జాయిన్ అవుతానని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, చూడమ్మా నువ్వే కదా ఈ కాలేజీలో జాయిన్ అవుతానన్నావు, జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీలో జాయిన్ అవుతానంటున్నావు ఏంటమ్మా అని చెప్పేసి హీరో అడుగుతుందో, లేదు నాన్న నేను ఆ కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే, సరే ఇవన్నీ రేపు చూసుకుందాం గానీ అమ్మా నేను బయటికి వెళ్తున్నాము, తమ్ముడిని మీరు చూసుకోండి అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన రెండో కొడుక్కి మూడో పిల్లాన్ని ఇస్తాడనమాట. కానీ వాడేమంటాడంటే, నేను అర్జెంట్గా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి చదువుకోవాలని చెప్పి అంటంతో తన కూతుర్ని ఆ పిల్లాన్ని చూసుకోమంటాడు. మేము వచ్చిందాక చూసుకోమని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కోపంగా సరే చూసుకుంటా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఆ పిల్లాన్ని తన కూతురికి ఇచ్చి వెళ్తాడు. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు మాత్రం బయటికి వెళ్ళగా చదువుకుంటా అని చెప్పేసి వాడు వెళ్ళింది చదువుకోవడానికి కాదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో గేమ్లు ఆడడానికి అనమాట. అది కూడా సీక్రెట్ గేమర్ అనమాట. మనోడు ఒక ఫేమస్ గేమర్, కాకపోతే మనోడు మొహం చాలా తక్కువ మందికి తెలుసు. మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి పార్క్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక రోలర్ కోస్టర్ ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమైంది నీకని చెప్పి అడిగితే, ఏముంది ఎప్పుడు చూసినా పని పని అని చెప్పి అంటూ తప్ప మనందరం కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళామని చెప్పి అనడంతో హీరో కూడా అర్థం చేసుకొని సరే నువ్వేం కంగారు పడకు, మనం ఒక మంచి టూర్కి వెళ్దాం చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా ఆ రోలర్ కోస్టర్ దిగి ఇంటికి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు అనమాట. దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు. ఫోటో తీసిన తర్వాత హీరో చూసి ఎందుకు ఫోటో తీసామని చెప్పి అడిగితే, నీకెందుకు నా కెమెరా నా ఇష్టం అని చెప్పేసి వాడు తాగుతున్న జ్యూస్ కూడా హీరో మొహం మీద పోస్తాడు. అయినా సరే హీరో దాన్ని ఏం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో వాడేమంటాడంటే, దీన్ని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పేసి హీరోని బెదిరిస్తాడు. అయినా సరే హీరో మాత్రం ఏమీ చేయకుండా కార్ ఎక్కి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతుంది. మా ఆయన ఏంటి ఎంత అమాయకుడు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బాక్సింగ్ క్లాస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నిన్న కుర్రాళ్ళందరూ ఎక్కిరిచారు కదా, వాళ్ళ మీద కోపంతో ఆ బాక్సింగ్ ఇంకా భయంకరంగా కొడుతూ ఉంటుంది. అనుకోకుండా పక్కన ఉన్న ఒక అమ్మాయిని కొడుతుంది. దాంతో ఆ అమ్మాయి పక్కన పడిపోతుంది. హీరోయిన్ వచ్చి ఆ అమ్మాయికి సారీ చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా పర్లేదండి ఎవరి మీద బాగా కోపం ఉన్నట్టుందని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి సరదాగా కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మీరు ఏం చేస్తారండి అని చెప్పి అడిగితే, నేను టూరిస్ట్ గైడ్ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పేసి, కానీ మా ఆయన మాత్రం తీసుకెళ్తా అంటున్నాడు కానీ ఇంతవరకు తీసుకెళ్లేదని చెప్పేసి అంటంతో ఆ టూరిస్ట్ గైడ్ ఏమంటుందంటే, ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే గనక నాకు ఫోన్ చేయండి, నేను మంచి ప్లేసులు చెప్తాను, ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ అని చెప్పేసి ఆ టూరిస్ట్ గైడ్ హీరోయిన్ కి విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తన పిల్లాన్ని తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒక అతను హీరో మీద అటాక్ చేస్తాడు. వాడిని పెచ్చగొట్టుడు కొట్టి హీరో మాత్రం ఏమీ తెలియనట్టు అక్కడ బిల్ పే చేసి అక్కడి నుంచి హడావుడిగా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మెట్ల దగ్గర ఒక సీక్రెట్ కీ ఉంటుందన్నమాట. దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న బ్యాగ్ తీస్తాడు. అందులో గన్నులు పాస్పోర్ట్లు ఉంటాయి. అవన్నీ తీసేసుకొని హీరో వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే నన్ను ఎవరో అటాక్ చేస్తున్నారు, నాకు నా భార్యకి నా ముగ్గురు పిల్లలకి కొత్త పాస్పోర్ట్లు తీసేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి తానేం చేస్తాడంటే ఫస్ట్ బ్యాగ్లన్నీ ప్యాక్ చేసుకుని డైరెక్ట్ గా తన కూతురు చదువుకునే కాలేజ్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే క్లాస్ రూమ్ లో తన కూతురు ఉండదు. ఎక్కడుందండి నా కూతురు అని చెప్పి అడిగితే 3 నెలల నుంచి తన క్లాస్ కి రావట్లేదు, ఒకవేళ ఉంటే గ్రౌండ్ లో ఉంటుందని చూడని చెప్పి అంటంతో అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే హీరో వాళ్ళ కూతురు గ్రౌండ్ లో తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళకుండా నువ్వు చేసే పనిదే అని చెప్పేసి హీరో తన కూతురుని తీసుకొని వస్తాడు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ కొడుకున్నాడు కదా, వాడేమో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నాడు కదా, అందుకని వాడిని కూడా తీసుకొద్దాం అని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ చదువుకుంటాడు కానీ నా కొడుకు ఎక్కడ అని చెప్పి అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ ని. అంకుల్ వాడు గ్యారేజ్ లో గేమ్ ఆడుకుంటాడని చెప్పి అంటంతో హీరో వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ కొడుకు చాలా సిన్సియర్ గా గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. నువ్వు కూడా చెడిపోయారని చెప్పేసి చెడిపోయిన ఇద్దరు పిల్లల్ని కార్ ఎక్కించుకొని హీరో డైరెక్ట్ గా తన భార్య దగ్గరికి వెళ్తాడు. హీరో వాళ్ళ భార్య ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి హీరో ఏమంటాడంటే, నువ్వు ఎప్పటి నుంచో ట్రిప్ కి వెళ్ళాలంటున్నావు కదా, నీ కోసం ఒక అద్భుతమైన ట్రిప్ ప్లాన్ చేశాను రా అని చెప్పేసి హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని
తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని హీరో వేరే చోటుకి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక బ్లాక్ కార్ వచ్చేసి హీరో కార్ ని ఫాలో అవుతూ ఉంటుంది. హీరోకి డౌట్ వచ్చేసి ఆ కార్ వెళ్లే రూట్ లో వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్లి వాళ్ళ నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా తాను పనిచేసే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కంపెనీకి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యతో ఏం చెప్తాడంటే, చూడు మనం చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తాం కదా, అందుకని కారు మొత్తం ఒకసారి ప్రాపర్ గా చెక్ చేస్తున్నానని చెప్పేసి కార్ ని పైకి ఎక్కించి కింద చెక్ చేస్తే దానికి ఒక ట్రాకర్ ఉంటుంది. సో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈ ట్రాకర్ వల్ల మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారని చెప్పేసి. దాంతో ఆ ట్రాకర్ తీసి తన కంపెనీలో పనిచేస్తున్న ఒక అతను కార్ వేసుకుని బయటికి వెళ్తాడనమాట. అప్పుడే దానికి అంటించి, చూడు నువ్వు గనక ఈ కార్ ని చాలా వేగంగా తీసుకెళ్లి టెస్ట్ చేస్తే ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నీకు బాగా తెలుస్తుంది, కాబట్టి చాలా వేగంగా వెళ్ళని చెప్పి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోని ఫాలో చేస్తున్న ఆ గ్యాంగ్ ఏమనుకుంటారంటే ఈ కార్ అని చెప్పేసి ఆ కార్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో వాళ్ళ నుంచి తప్పించుకొని వేరే రూట్ లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్లే దారిలో ఫొటోస్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి భయం వేసి అందరూ ఫోన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటంతో అందరూ ఇస్తారు. ఆ ఫోన్ తీసి హీరో బయటపడేస్తాడు. మనం ట్రిప్ కు వెళ్ళి వచ్చేంత వరకు మన దగ్గర ఫోన్స్ ఉండకూడదు, మనం హ్యాపీగా మనతో మనం మాట్లాడుకోవాలని చెప్పేసి కార్ లో ఒక మంచి సాంగ్ పెట్టి అలా డ్రైవ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు కూడా ఎంతగానో ఆనందపడతారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఎక్కడైనా రోడ్డు పక్కన ఆగి షాపింగ్ చేస్తున్నాం అనుకో, అక్కడ కూడా కార్డ్ యూజ్ చేయకుండా ఓన్లీ క్యాష్ మాత్రం యూజ్ చేసి తను ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా తను ఎక్కడన్నా మనీ డ్రా చేస్తే ఎక్కడికి వచ్చేస్తారని చెప్పేసి హీరో క్యాష్ వాడుతూ చాలా జాగ్రత్తగా తనని ఫాలో చేసే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. విలన్ తన గ్యాంగ్ తో హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎటువంటి క్లూ కనిపించదు అనమాట. దాంతో వాళ్ళ టీం అంటాడు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి అని చెప్పి అంటంతో, సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సోషల్ మీడియాలో ఫోటోస్ పెట్టట్లేదు, అందులోనూ మనోడు అసలు క్రెడిట్ కార్డు యూజ్ చేయట్లేదు, దాని వల్ల వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నా అని చెప్పి అంటంతో, మీరేం చేస్తారో ఏమో కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలని చెప్పేసి అంటంతో ఆ విలన్ గ్యాంగ్ కూడా సరే అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే పొద్దునంతా డ్రైవింగ్ చేసి సాయంత్రం పూట ఒక హోటల్ దగ్గర కార్ ఆపుతాడు. ఇక్కడ మనం స్టే చేద్దాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు ఒక సీక్రెట్ గేమర్ కదా, తనను గుర్తుపెట్టి ఒక అమ్మాయి వచ్చేసి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి ఆ పిల్లాడితో ఫోటో దిగుతుంది. అది చూసిన తర్వాత హీరోకి భయం వేస్తుంది. ఈ ఫోటో వాళ్ళు ఇక్కడికి వస్తారేమో అని చెప్పేసి మళ్ళీ అందరినీ కార్ ఎక్కమని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అలా ఎందుకు వెళ్తున్నాడో హీరోయిన్ కి తెలియదు కానీ సర్లే తీసుకెళ్తున్నాడు కదా అని చెప్పేసి కార్ లో కూర్చుంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఇద్దరు పిల్లలు మాత్రం నిద్రపోతూ ఉంటారు. ఆ మూడో వాడు మాత్రం మెలకువగా ఉంటాడు. డాడీ ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కారు వెనకాల 3 బైకులు వస్తాయి, కార్ ని అటాక్ చేస్తూ ఉంటాయి. దాన్ని అబ్జర్వ్ చేసిన హీరో ఏం చేస్తాడంటే కార్ లో అందరూ నిద్రపోతున్నారు కదా అని చెప్పేసి గన్ను తీసుకొని వాళ్ళని కాలుస్తూ ఉంటాడు. అలాగే ఒకడేంటంటే ఆల్మోస్ట్ హీరో దగ్గరకు వచ్చేస్తాడు. దాంతో వాడిని డైవర్ట్ చేసి లెఫ్ట్ కి తిప్పుతాడు. వాడేమో రైట్ కి వెళ్ళిపోయి పెద్ద హోర్డింగ్ కి గుద్దుకుంటాడు. ఒక పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఉలికిపడి లెగుస్తుంది. ఏమైందండి అని చెప్పి అడిగితే ఏమి లేదు బాటిల్ ఎక్కిచ్చాను కార్ అని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి మళ్ళీ పడుకుంటుంది. అలా పూర్తిగా డ్రైవింగ్ చేసి హీరో కార్ ని ఒక చోటకు తీసుకొచ్చి ఆపుతాడు. అప్పుడు హీరో వాళ్ళ కూతురు నిద్ర లేస్తుంది. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అడిగింది కదా నేను ఒక వేరే కాలేజీలో జాయిన్ అవుతాను, ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతానని చెప్పేసి. ఆ యూనివర్సిటీ ఇదే అనమాట. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే డాడీ అందరం కలిసి యూనివర్సిటీ చూద్దాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరేలే లోపలికి వెళ్తే కొంచెం సెక్యూరిటీగా ఉంటాం అని చెప్పేసి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ కొడుకు తన కూతురుతో ఏమంటాడంటే చూడక్క నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు, నీ బాయ్ ఫ్రెండ్ ని కలుద్దామనే కదా, వాడు ఒక వేస్ట్ ఫెలో అక్క, వాడు సోషల్ మీడియా నేను ఫాలో అవుతున్నాను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతేకాకుండా నువ్వు ఇంతకు ముందులో నాతో క్లోజ్ గా ఉండట్లేదక్క, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం సేఫ్ గా ఉండు, నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది. తమ్ముడు ఏంటి ఇంత అందంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ అథ్లెట్స్ ఉంటారనమాట. వాళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేసేదాన్ని, కాకపోతే నా కాలుకి దెబ్బ తగలటం వల్ల ఆపేశానని చెప్పి అంటంతో హీరోయిన్ అడుగుతుంది ఇంతకు ముందు నువ్వేం చేసేవాడు అని చెప్పేసి. హీరో ఏంటంటే అసలు తను ఎందుకు బారిపోయి వచ్చాడని చెప్పేసి విషయం చెప్దాం అనుకుంటాడు కానీ కరెక్ట్ గా చెప్పే సమయానికి అక్కడ ఎవడో వచ్చేసి హీరోని ఫాలో చేస్తూ ఉంటాడు. దాంతో వాడి మీద హీరోకి డౌట్ వచ్చేసి హీరోనే వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, కాలేజీలు తిరిగి బిజినెస్లు చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోకు మాత్రం నమ్మకం కుదరదు. అదే గ్యాప్ లో ఆ బిజినెస్ మ్యాన్ ఏమంటాడంటే నేను ఒక జర్మన్ అని చెప్పేసి జర్మన్ లో మాట్లాడుతూ ఉంటాడు. హీరో కూడా జర్మన్ భాషలో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మా ఆయనకి ఈ భాష కూడా వచ్చాయని చెప్పేసి. అలా కొంత సమయం తర్వాత హీరోయిన్ సరే నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఆ బిజినెస్ మ్యాన్ పట్టుకొని కొట్టబోతాడు నిజం చెప్పని చెప్పేసి. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఎవడో గన్ను పట్టుకొని వచ్చి హీరోని కాల్చిపోతాడు. ఓ వీడి కాదు వాడా అని చెప్పేసి హీరో వాడి మీద అటాక్ చేసి ఈ బిజినెస్ మ్యాన్ చేతిలో ఉన్న సూట్ కేసు తీసి వాడి మీద ఇసిరేసి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి మైకం వచ్చేలా చేసి ఆ తర్వాత హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్యామిలీని వెతుక్కుంటాడు. ఎందుకంటే అందరం తీసుకొని పారిపోవాలి కదా. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు.
వెళ్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ రూమ్ పక్కనే ఉంటుంది అనమాట హాస్టల్లో. అక్కడికి వెళ్ళి తనని మీట్ అవుదాం అని చెప్పేసి రూమ్ కి వెళ్తుంది. వెళ్లి తలుపు కొడితే వాడు బయటకు వస్తాడు. కాకపోతే వాడి వెనకాల ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో దాంతో హీరో వాళ్ళ కూతురికి బాధ అనిపిస్తుంది. వీడు నన్ను మోసం చేశాడు, నా తమ్ముడు ముందుగానే చెప్పాడు, మా నాన్న ఇలాంటి పెట్టుకోవద్దని ఎప్పుడో చెప్పాడు, ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఇలా చేశాను, ఆ తప్పు నాకు అర్థమైందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు బాధపడుకుంటూ వచ్చి కారులో కూర్చుంటుంది. ఆ తర్వాత హీరో కూడా కార్ దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి కారు తీసుకొని హీరో అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్లేటప్పుడు హీరో తన కూతురు వైపు చూస్తాడు. ఏంటమ్మా డల్గా ఉన్నావు, కార్ డ్రైవింగ్ చేస్తావు అని చెప్పంటంతో డ్రైవ్ చేస్తా డాడీ అని చెప్పేసి అంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ కూతురు హీరోని అంటుంది అనమాట, సారీ డాడీ, నువ్వు ఎంత చెప్పినా వినకుండా నేను ఈ యూనివర్సిటీకి వస్తానని చెప్పాను, కానీ ఇక మీదట నువ్వు జాయిన్ చేసిన కాలేజీకి వెళ్తాను, అక్కడే బాగా చదువుకుంటానని చెప్పంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. మొత్తానికి నా కూతురు మంచి దారిలోకి వచ్చిందని చెప్పేసి కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరో వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి పాస్పోర్ట్లని రెడీ అయినా, రెడీ చేసి చెప్పు, నేను వేరే కంట్రీకి వెళ్ళిపోతానని చెప్పేసి తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఒక హోటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యకి నిజం చెప్దాం అనుకుంటాడు, కానీ కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంది. హీరో వాళ్ళ కొడుకు వచ్చి తన ముందు కూర్చుంటాడు. అప్పుడు హీరో అడుగుతాడు, అయినా నీకెందుకురా గేమ్స్ అంటే అంత ఇష్టం అని చెప్పంటంతో, ఏమో డాడీ, బయట జనంతో ఉండలేకపోతున్నాను, కానీ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాను, అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది, ఇంకా ముఖ్యంగా ఆ గేమ్ ఆడటం అంత ఈజీ కాదు, చాలా కష్టం, దానికి మంచి ఫ్యూచర్ కూడా ఉంది డాడీ అని చెప్పంటంతో హీరో నవ్వుతాడు అనమాట. వెంటనే హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, ఏం డాడీ నవ్వుతున్నావు, పక్కనే లేజర్ గన్ గేమ్ ఉంది, మన ఇద్దరం ఆడదాం, ఆడిన తర్వాత నేను గెలిస్తే నేను ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తాను, ఒకవేళ నేను ఓడిపోతే మాత్రం నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, ఎందుకంటే ఈ గేమ్ గురించి పెద్దగా తెలియనట్టుందని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద లేజర్ గేమ్ షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందులో వీళ్ళిద్దరు గన్నులు పెట్టుకుని రంగంలో దిగుతారు. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే సరిగా కాల్చలేకపోతాడు. హీరో మాత్రం గన్ను కాల్చడంలో కింగ్ కదా, మనోడు ఎరగ తీసేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ కొడుకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి డాడీ ఇలా ఆడుతున్నాడని చెప్పేసి ఒకనొక సందర్భంలో హీరో వాళ్ళ కొడుకు ఓడిపోతాడు. తర్వాత హీరో గెలుస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం డాడీ ఇలా ఆడుతున్నావు, నీకు ఎలా వచ్చని చెప్పంటంతో ఇది పెద్ద విషయమే కాదు, కానీ ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయని చెప్పంటంతో హీరో వాళ్ళ కొడుకు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఒక హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తాడు, అరే నువ్వు చెప్పిన చోటుకు వచ్చాను రా అని చెప్పంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అందరికి పాస్పోర్ట్లు ఇస్తాడు. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి తన రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నీట్ గా రెడీ అయిపోయి వాళ్ళ పిల్లలకు చెప్తాడు అనమాట, అరే చూడండి మేము ఇద్దరం బయటికి వెళ్తున్నాము, వీళ్ళు వచ్చేంత వరకు పిల్లాన్ని చూసుకుంటూ మీ ఇద్దరు ఇక్కడే ఉండనని చెప్పంటంతో హీరో వాళ్ళ కూతురు కొడుకు కూడా సరే అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు బయటికి వెళ్తారు. అలా వెళ్ళిన కొంత సమయానికి హీరో వాళ్ళ ఇద్దరు పిల్లలు మూడో పిల్లని తీసుకుని అక్కడ నుంచి గేమ్ సెంటర్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చక్కగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో కూడా తన భార్యకి నిజం చెప్దామని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చొని నిజం చెప్పే సమయానికి సడన్ గా అక్కడికి ఒక వెయిటర్ వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఫ్రెంచ్ లో అడుగుతుంటాడు అనమాట, మీకు ఏం కావాలని చెప్పేసి. దానికి హీరో కూడా ఫ్రెంచ్ లో సమాధానం చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, నీకు ఫ్రెంచ్ కూడా తెలుసా అని చెప్పేసి. దాంతో ఆ డిస్కషన్ ఆ ఫ్రెంచ్ మీదకి వెళ్ళిపోయి చెప్పాలనుకున్న విషయాన్ని హీరో దాచేస్తాడు. అలాగే వాళ్ళిద్దరు భోంచేసి చేసేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉండరు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళని చెప్పేసి హీరో ఆలోచించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే, నేను వెళ్ళి స్నానం చేసేస్తానని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో మిర్రర్ దగ్గరకు వచ్చి అన్ని చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు సడన్ గా హీరో మీద ఒక రెడ్ కలర్ లేజర్ లైట్ పడుతుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది తనని ఎవరో టార్గెట్ చేశారని చెప్పేసి. హీరో పరిగెత్తుకుంటూ వెళ్లే లోపే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. హీరో ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో గదిలోకి ముగ్గురు ఎంటర్ అయిపోయి కాలుస్తూ ఉంటారు. హీరో గన్ను తీసుకుని అందులో ఒక ఇద్దరిని కాల్చి చంపేస్తాడు. కాకపోతే ఒకడు మాత్రం ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ గొంతు పట్టుకొని తన బుర్రకి గన్ను గురిపెట్టి మర్యాదగా గన్ను కింద పడే, లేకపోతే నీ భార్యని చంపేస్తానని చెప్పంటంతో హీరో కూడా చేసేదేం లేక మెల్లగా గన్ను కింద పడేస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుందన్నమాట, మనం ట్రిప్ కు బయలుదేరే దగ్గర నుంచి నువ్వు ఏదో చెప్పాలంటున్నావు ఇదేనా అని చెప్పంటంతో హీరో కూడా అవునంటాడు. ఓరి దుర్మార్గుడా, ఈ విషయం ఎప్పుడో చెప్పొచ్చు కదరా, నేను కూడా జాగ్రత్తగా ఉండేవాని అని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. బట్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే గ్యాప్ లో హీరోయిన్ బుర్రకి గన్ను పెట్టిన వాడు కొంచెం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఒక కత్తి తీసుకుని వాడి బుర్రకేసి కొడితే కత్తి వెళ్ళి కన్నులు గుచ్చుకుని వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ తీసుకొని కిందకి పారిపోతూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ చూసి భయపడిపోతుంది. అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తావు అని చెప్పి అడిగినప్పుడు ఇదంతా తర్వాత సంగతి, ముందు పిల్లల్ని వెతుకుదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళి పిల్లల్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో కింద గేమ్స్ ఆడుకుంటూ పిల్లలు కనిపిస్తారు. సో వాళ్ళని తీసుకుని వెళ్లేటప్పుడు హీరో చెప్తూ ఉంటాడు, నేను ఒక గ్యాంగ్ లో సీక్రెట్ కిల్లర్ గా పనిచేసేవాడిని, ఇప్పుడు వాళ్ళ దగ్గర మానేసానని చెప్పేసి వాళ్ళు నా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి అనడంతో హీరో వాళ్ళ కొడుకు నవ్వుతాడు. ఏంటంటే అమ్మకి నీకు గొడవైందని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ మీద ఎవడో గన్నుతో అటాక్ చేస్తాడు. దాంతో హీరో వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి తాను వెళ్లి వాడిని చంపేసి అక్కడి నుంచి మళ్ళీ తన కుటుంబం దగ్గరకు వచ్చి వీళ్ళని ఒక సీక్రెట్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్లి వాళ్ళకి అంతా జరిగింది చెప్తూ ఉంటాడు అనమాట. తను ఫస్ట్ మిలిటరీలో పనిచేసేవాడని, అది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక
ఒక గ్యాంగ్ దగ్గర పనిచేసేవాడని, అది కూడా సీక్రెట్ కిల్లర్ గా, ఇంకా ముఖ్యంగా బాగా డబ్బులు తింటూ జనాల్ని మోసం చేస్తూ ఉండే వాళ్ళని చంపేవాడని. కాకపోతే అలా చంపటం వల్ల వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ మాకు తక్కువ డబ్బులు రావడం వల్ల మా ప్రాణాలు రిస్క్ లో పెట్టుకుని అలాంటి వాళ్ళని చంపడం ఎందుకని చెప్పేసి హీరో ఆ ఉద్యోగం మానేశాడని. కాకపోతే తనని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంటున్నప్పుడు మళ్ళీ సడన్ గా ఆ గ్యాంగ్ వాళ్ళు తన మీద ఎందుకు అటాక్ చేస్తున్నారో తనకే తెలియదని చెప్పేసి హీరోయిన్ ఇవన్నీ చెప్తాడు. దాంతో హీరోయిన్కి మైండ్ బ్లాక్ అయిపోయి, ఇన్ని నిజాలు దాచిపెట్టావు, ఇన్ని సంవత్సరాలు నన్ను పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ముగ్గురిని కన్నావు, ఈ గ్యాప్ లో ఎప్పుడే నాకు నిజం చెప్పాల్సింది, నువ్వు ఎందుకు దాచిపెట్టావు అని చెప్పేసి హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. వెంటనే తానేం చేస్తుందంటే బాక్సింగ్ క్లాస్ లో ఒక అమ్మాయిని గుద్దింది కదా టూరిస్ట్ గైడ్, తనకి ఫోన్ చేసి నేను అర్జెంట్ గా ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి మన ఊరు వచ్చేసేయాలి, నాకు ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తావా, నువ్వు టూరిస్ట్ గైడ్ కదా అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నీకు నేను సపరేట్ గా ఒక ప్రైవేట్ జెట్ ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి హీరోయిన్ కి జెట్ ని ఏర్పాటు చేస్తుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను, నీ సావు నువ్వు సావు అని చెప్పేసి హీరోయిన్ కోపంగా వెళ్లి ఆ ప్రైవేట్ జెట్ ఎక్కుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ జెట్ లోకి విలన్ గడు వస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎవరైతే చెప్పి అడిగితే ఇప్పుడు దాకా నీ మొగుడు మీద అటాక్ చేశాను కదా వాడే నేనని చెప్పి అంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ టూరిస్ట్ గైడ్ ఉంది కదా ఆవిడ కూడా ఆ విలన్ దగ్గర పనిచేస్తూ ఉంది, వీళ్ళ ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తూ ఉంది అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం కూడా ఉంది, అదేంటంటే హీరోని ఒకప్పుడు ఈ టూరిస్ట్ గైడ్ లవ్ చేసింది, కాకపోతే హీరో మాత్రం హీరోయిన్ పెళ్లి చేసుకుని సపరేట్ గా జీవితం గడిపేస్తూ ఉన్నాడు. కట్ చేస్తే విలన్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని తన ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒక చోటుకు తీసుకెళ్లి హీరోకి వీడియో కాల్ చేస్తాడు. చూడు నీ భార్య నీ ముగ్గురు పిల్లలు నా దగ్గర ఉన్నారు, నోరు మూసుకొని నేను చెప్పిన ప్లేస్ కి రా అని చెప్పి అనడంతో హీరో సచ్చినట్టు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రారా నా కొడక అని చెప్పేసి హీరోని విలన్ అంటాడు అనమాట. దీంతో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీరో ఎవరో కాదు విలన్ వాళ్ళ కొడుకు అనమాట. హీరోకి వాళ్ళ నాన్న పద్ధతులు నచ్చకి అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న కాంట్రాక్టులు తీసుకొని మరి క్రిమినల్స్ ని చంపుతూ ఉన్నాడు. సో దాని వల్ల డబ్బులు తీసుకుని అలా చంపుతున్నా అని చెప్పేసి హీరో మానేసి వెళ్ళిపోయాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడు ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీద నువ్వు నా దగ్గర పనిలో జాయిన్ అయ్యవు, ఇంతకు ముందులాగా మన ఇద్దరం పని చేసుకుని హ్యాపీగా ఉందాము, ఒకవేళ నువ్వు జాయిన్ అవ్వకపోతే నీ ఫ్యామిలీ నలుగురిని చంపేస్తానని చెప్పి అనడంతో హీరో భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మా నాన్న ఏదంటే చేస్తాడని బాగా తెలుసు. అందుకని హీరో ఏమంటాడంటే సరే నీతో పాటు జాయిన్ అవుతాను, కాకపోతే నా భార్యని ముగ్గురు పిల్లల్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అక్కడే వదిలిపెట్టాయి, అది కూడా ఇంటి దగ్గర చాలా సేఫ్టీగా వదిలిపెట్టని చెప్పి అనడంతో హీరో వాళ్ళ నాన్న సరే అంటాడు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే సరే నువ్వు ఇక్కడే ఉండు, ఇగో టూరిస్ట్ గాడు నువ్వు కూడా ఇక్కడ ఉండు, వాడిని చూసుకుంటూ ఉండు, కిందకి వెళ్ళి నేను ప్రొసీజర్లను చూసుకుంటా అని చెప్పేసి ఆయన కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు లిఫ్ట్ లో కిందకి వెళ్తున్న హీరోయిన్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి తోడుగా ఒక సెక్యూరిటీ వస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పిల్లాడి ముడ్డుకున్న డైపర్ తీసి వాడు మొహానికి కొట్టి లిఫ్ట్ లోంచి తప్పించుకొని బయటకు వస్తుంది. ఎందుకంటే మన కోసం ఇంత చేసిన నాన్ని మనమే కాపాడాలని చెప్పేసి తన ఇద్దరు పిల్లలకి చెప్పి హీరోయిన్ బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ నాన్న కింద ఉంటాడు అనమాట. తనకు డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి పైన ఏదో జరుగుతుంది, ఇప్పటికీ నా కొడుకు భార్య పిల్లలు ఎంతవరకు కిందకి రాలేదని చెప్పేసి తాను పైకి బయలుదేరతాడు. మరోవైపు టూరిస్ట్ గైడ్ ఉంది కదా హీరోయిన్ లవ్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోతో క్లోజ్ గా మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా ఇదే కరెక్ట్ సమయం చెప్పేసి తనని దగ్గర తీసుకొని తనతో కొంచెం రొమాంటిక్ గా మూవ్ అవుతూ తన నెక్ పట్టుకొని ఒక పాయింట్ లో ఫాట్మన్ కొడతాడు. దాంతో ఆ అమ్మాయి స్లో తప్పి అక్కడే పడిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తన పిల్లలతో అక్కడికి వస్తుంది. కాకపోతే హీరోకి సెక్యూరిటీగా పక్క గదిలో ఒక అతను ఉంటాడు అనమాట. అతను హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే హీరో పక్కన ఉంటాడు, హీరో వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉంటారు. కానీ హీరో వాళ్ళ కొడుకు ఒక సీక్రెట్ గేమర్ కదా ఆన్లైన్ లో, తనని చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు హీరోకి సెక్యూరిటీగా ఉన్న అతను ఏంటంటే హీరో వాళ్ళ కొడుకు పెద్ద ఫ్యాను, సార్ మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ కొడుకు సరే అని చెప్పేసి తన రెండు చేతులు కట్టేస్తాడు, నేనేం చేయను నువ్వేం కంగారు పడకు, మా దారికి నువ్వు అడ్రవద్దని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకు ఏం చెప్తాడంటే డాడీ ఇక్కడ ఒక డ్రోన్ ఉంది, ఈ డ్రోన్ ద్వారాగా ఎక్కడెక్కడ ఎవడున్నాడో నేను చూస్తాను, నువ్వు మాత్రం వాళ్ళని చంపేని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. హీరో వాళ్ళ కొడుకు డ్రోన్ ద్వారాగా ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. హీరో కూడా వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో సడన్ గా హీరోయిన్ లవ్ చేసింది కదా టూరిస్ట్ గైడ్, ఆ అమ్మాయికి మెలకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఈ అమ్మాయికి ఫోన్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందమ్మా పైన, ఎవరెవరు ఉన్నారు అక్కడ అని చెప్పంటంతో సార్ వీళ్ళు మనల్ని మోసం చేశారు, మీరు ఏం కంగారు పడకండి, హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని చెప్పేసి వాళ్ళ వెనకాల పడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు కూడా పారిపోతూ ఉంటారు. అదే గ్యాప్ లో హీరోయిన్ తో ఫైట్ చేస్తుంది అనమాట. హీరోయిన్ ఆ టూరిస్ట్ గైడ్ ని కొట్టలేకపోతుంది. ఇంకా ముఖ్యంగా తన పిల్లల్ని తీసుకుని ఈ టూరిస్ట్ గైడ్ పైకి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక కర్ర తీసుకొని అతలేంట్లో ట్రై చేస్తుంది అనమాట. కాకపోతే ఆ కర్ర విరిగి కింద పడుతుంది. అప్పుడు ఈ టూరిస్ట్ గైడ్ ఏముంటుందంటే నీకెందుకమ్మా ఇలాంటి సాహసాలని చెప్పి అనడంతో ఆ విరిగిపోయిన కర్ర తీసుకొని ఒక జావలింగ్ త్రో వేసినట్టు వేస్తుంది. దాంతో ఆ కర్ర గుచ్చుకొని ఆ టూరిస్ట్ గైడ్ అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి పరిగెత్తుకుంటూ హీరో కోసం వస్తారు. వచ్చి చూస్తే హీరోని హీరో వాళ్ళ నాన్న కొడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఏమైంది తాత నీకు, నీ కొడుకుని కొడతావని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో ఆయన అటువైపు తిరుగుతాడు. ఈ గ్యాప్ లో హీరో కర్ర తీసుకొని వాళ్ళ నాన్న కాలు మీద కొడతాడు. దాంతో
దాంతో ఆయన కింద పడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో వచ్చి హీరో వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ నలుగురు కలిసి తిరిగి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ఆ షోరూమ్ లో పని మానేసి పర్సనల్ సెక్యూరిటీగా ఒక కంపెనీ పెడతాడనమాట. తన దగ్గర చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వాళ్ళని ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా హాస్పిటల్లో జాబ్ మానేసి తను ఒక పీటీ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంకోవైపు మన కథలో హీరో కూతురు కూడా ప్రశాంతంగా వాళ్ళ నాన్న చెప్పిన కాలేజీకి వెళ్లి హ్యాపీగా చదువుకుంటుంది. మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటాడు. ప్రపంచానికి తన ఫేస్ ను చూపిస్తూ ఉంటాడు. అది కూడా సిగ్గుపడకుండా. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్తాడనమాట, ఈ ప్రపంచాన్ని డీల్ చెయ్యి, నీకు నచ్చిన వృత్తిలో పని చెయ్యి, హ్యాపీగా ఉండని చెప్పి అంటంతో నేను గేమ్స్ ఆడతా అంటాడు. అందుకని హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుక్కి పెద్ద గేమింగ్ సెటప్ కొనిచ్చి హ్యాపీగా గేమ్ ఆడుకో, దాని మీద కెరీర్ బిల్డ్ చేసుకొని చెప్పి అంటాడు. తాను కూడా అదే చేస్తాడు. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.